యా తబస్సం, సమీనా, నవ్య. So we shall move ahead with the next topic. Next topic is iteration. Say iteration అంటే రిపీటెడ్ ప్రాసెస్, రైట్? సో ఇప్పుడు ఏదైనా ఒక పని మళ్ళీ మళ్ళీ చేయడాన్ని ఇటరేషన్ అని అంటాము. సమీనా ఓకే? ఓకే సార్. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే ఇప్పుడు మీరు అలా చేయగలరా లేదా? యా నవ్య, శిల్ప. చేస్తాం సార్. చేస్తాం సార్. యా శిల్ప, హాయ్ అని ఒక 5 టైమ్స్ అనండి. హాయ్ 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 సార్. యా తబస్సం. యా తబస్సం, ఆర్ యు దేర్? తబస్సం అన్మ్యూట్. యా నవ్య, శిల్ప ఎన్నిసార్లు హాయ్ అనింది? 5 టైమ్స్ సార్. హౌ కెన్ యూ సే 5 టైమ్స్? కౌంట్ చేసాం కదండి సార్. యా సమీనా, శిల్ప అక్క ఎన్నిసార్లు హాయ్ అనింది? 5 టైమ్స్ సార్. హౌ కెన్ యూ సే 5 టైమ్స్? కౌంట్ చేశాను సార్. అంటే ఎన్నిసార్లు చెప్పారు అని తెలియాలి అంటే మీరు కౌంట్ చేయాలి. ఇది మీరు ఐడెంటిఫై చేసినారు, కరెక్టే కదా సమీనా? ఎస్ సార్. రైట్. సో కౌంట్ చేయడం మీకు తెలుసు కాబట్టి సమీనా ఒక 5 నంబర్స్ కౌంట్ చేయండి. ఎస్ సార్. కౌంట్ 5 నంబర్స్. 1 2 3 4 5 సార్. యా. సో వై నాట్ 5 4 3 2 1? యా నవ్యశ్రీ. సార్ కౌంట్ 5 నంబర్స్. 10 9 8 7 6 5. బ్యూటిఫుల్. వై నాట్ 11 12 13 14 15? కౌంట్ చేయొచ్చు సార్ ఏవైనా. మరి అలా ఎందుకు చేయలేదు? మీరు అలానే ఎందుకు చేశారు? అంటే మనకి ఏ నెంబర్స్ అయితే ఇష్టమో అవి చెప్తాను కదండి సార్. ఆహా. ఆ, ఏవైనా 5 నంబర్స్ కౌంట్ చేయండి అని నేను అనలేదు. ఐ సెడ్ కౌంట్ 5 నంబర్స్. యా శిల్ప. అండ్ 11 12 13 14 15 సార్. వై నాట్ 101 102 103 104 105 శిల్ప? అవి కూడా చేయొచ్చు సార్. మరి అలా ఎందుకు చేయలేదు? బై తబస్సం, ఆర్ యూ దేర్ ఆర్ నాట్? ఎస్ సార్. కౌంట్ 5 నంబర్స్. 1 2 3 4 5 సార్. भाई ये तो పహలే హో గయా. శిల్ప అక్క ఫస్ట్ 1 2 3 4 5 అనే చెప్పారు. శిల్ప అక్క కాదు, సమీనా. వై నాట్ 6 7 8 9 10 అని కూడా క్వశ్చన్ అడిగాను. యా అక్షర, కౌంట్ 5 నంబర్స్. 3 4 5 6 7 సార్. వై నాట్ 1 2 3 4 5? మీరు అవి కౌంట్ చేయాలని చెప్పలేదు కదా సార్. ఓ, మరి 3 నుంచి కౌంట్ చేయాలని కూడా నేను చెప్పలేదు కదా. ఏవైనా అన్నారు కదా సార్. ఏవైనా 5 నంబర్స్ కౌంట్ చేయండి అని నేను అనలేదు. కౌంట్ 5 నంబర్స్ అన్నాను అంతే. యా నవ్య. యా కౌంట్
రిపీట్ చేస్తారు లేదా నవ్య వాయిస్ బ్రేక్ అవుతుంది నవ్య. నవ్య వాయిస్ బ్రేక్ అవుతోంది. నవ్య రిపీట్ అగైన్. వాయిస్ బ్రేక్ అయింది ఇంతకు ముందు. సార్ కౌంట్ 5 నెంబర్స్ అనేది 5 టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోతుంది కదా సార్. ఆహా. అదే క్రియేటివిటీని వాడండి. ఇంకా శిల్ప కంటిన్యూ సేమ్ క్రియేటివిటీ. ఇంకా కొంచెం ఆలోచించండి. తబస్సుం. Yes, sir. My statement was count 5 numbers. Amina. Akshara. Samina, count 5 numbers. సార్ ఏమన్నా చెప్పచ్చా సార్? What is the question? కౌంట్ 5 నెంబర్స్ అంటే ఏమన్నా చెప్పచ్చా సార్? ఏమన్నా ఎలా చెప్తారు? నాకు కావాల్సినవి చెప్తారు. మీకు కావాల్సినవి ఏంటో చెప్పాలి కదండి సార్. కౌంట్ 5 నెంబర్స్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆ నంబర్స్ అన్ని నేను చెప్పేస్తే మరి మీరేం చెప్తారు? తెలియదు కదండి సార్, మీరు ఏ నెంబర్ కావాలనుకుంటున్నారో. సరే, ఇంకేం తెలిస్తే చెప్తారు? అంటే ఇక్కడ నుంచి నెంబర్స్ మధ్యలో అని చెప్తే చెప్పచ్చు కదండి సార్. This is what we needed. కౌంట్ 5 నంబర్స్ అంటే మీరు చెప్పేది మరి బాగుంది సార్, మేము కౌంట్ చేస్తాం, మేము కౌంట్ చేసిన ప్రతిసారి మీరు కామెంట్ చేస్తా ఉన్నారు. సో ఎక్కడి నుంచి అని మీరు చెప్పండి సార్, అప్పుడు మేము కౌంట్ చేస్తాం. కరెక్టే కదా నవ్య? ఎస్ సార్. శిల్ప అక్క ఏమంటావు? కరెక్టే కదా? Yes, sir. భయ్ సమీనా. ఎస్ సార్. సయ్యనా? ఎస్ సార్. వెరీ నైస్. ఇప్పుడు ఈ ఐడియా వచ్చింది నవ్య అక్కకే కాబట్టి నవ్య అక్కకే క్వశ్చన్. నవ్య అక్క సే 1 నుంచి 5 నంబర్స్ కౌంట్ చేయి. 1 2 3 4 5 సార్. వావ్, బ్యూటిఫుల్ నవ్య అక్క. నవ్య అక్క వై నాట్ 1 3 5 7 9? సార్ మీరు అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా మధ్యలో చెప్పాలా? ఏం అసెండింగ్ చెప్పలేదు ఆర్డర్ లో చెప్పాను, నేను కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే చెప్పాను. 1 3 5 7 9 అన్నాను. సార్ కౌంట్ 5 నెంబర్స్ అన్నారు కదా సార్. 1 to 5 కౌంట్ ఇప్పుడు కూడా 5 సరిపోతాయి నేను కదా. కౌంట్ చేశాను. శిల్ప. తెలీదు సార్. డోంట్ లీవ్, వదిలేయొద్దు. ఆలోచించు, ఆలోచనలు వస్తాయి. ఆలోచించేందుకు కొంచెం గ్యాప్ ఇవ్వు, ఆలోచన పుడుతుంది. టక్కన ఒక నిర్ణయం తీసుకోవద్దు. టక్కన నిర్ణయం తీసుకుంటే ఆలోచనలు పుట్టవు. ఎందుకంటే వి కంక్లూడెడ్ సంథింగ్. కంక్లూడెడ్ అని మైండ్ డిసైడ్ అయితే ఆ తర్వాత మనసు ఎప్పుడూ ఆలోచించదు. కావాల్సింది మనకు ఆలోచించడం. శిల్ప 10 నుంచి 5 నంబర్స్ కౌంట్ చేయండి. 11, 12, 13, 14, sir. 10 నుండి. ఐ సెడ్ 10 నుంచి 11 10, నుంచి 11, 12, అక్షర 10, 11, 12, 13, 14, sir. ఓకే. అక్షర 10 నుంచి 5 నంబర్స్. 10, 11, 12, 13, 14, sir. వన్ రే. వై నాట్ 10 20 30 40 50? నవ్య అక్క ఆలోచించు. ఇప్పుడు నేను కూడా 5 నంబర్సే కౌంట్ చేశాను. భయ్ సమీనా. సార్ 1 నుంచి 5 నంబర్స్ కౌంట్ చేయి. 1 2 Sir, 3 ఇక్కడ 4 కూడా 5 మీరు 6
మీకు ఎంతవరకు కావాలో చెప్పలేదు సార్. ఆర్ యు గెటింగ్ దిస్ నవ్య? సార్ అర్థమైందా నీకు? ఎక్కడి నుంచి కావాలో చెప్పలేదు కానీ సార్ అన్నారు. ఎస్ సార్. కాదు కాదు కాదు, నువ్వు అనింది ఏమేనంటే సార్ ఎక్కడి నుంచి అన్నావు. ఇప్పుడు శిల్పాకు కొత్త ఐడియా వచ్చింది. శిల్పాకు వచ్చిన ఐడియా ఏమేనంటే సార్ ఎక్కడి వరకు అని చెప్పలేదు కదా సార్. కరెక్టే కదా? సార్ నేను స్టార్టింగే చెప్పాను సార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. అవునన్నా, నువ్వు సగం చెప్పావు. ఎక్కడి నుంచి అని చెప్పాలి కదా సార్ అని ఆ తర్వాత చెప్పబోతూ మధ్యలో నేను మాట్లాడేశాను. నేను అదే పనిగా మాట్లాడాను. బీ క్లియర్ విత్ మై స్టేట్మెంట్. ఐ వాంట్ ఎస్ యూ సార్. టు ఐడెంటిఫై దిస్ ఫస్ట్, దెన్ ఐ వాంట్ యూ టు ఐడెంటిఫై దిస్. కాబట్టి నేను పర్పస్ఫుల్ గా నేను మధ్యలో డిస్టర్బ్ చేసేసాను. ఓకే నవ్య? ఓకే సార్. ఎందుకంటే ఆన్సర్ చెప్పేయడం, నేనే ఫస్ట్ ఆన్సర్ చెప్పాను లేకపోతే దట్ రియలీ మేక్స్ నో డిఫరెన్స్ ఇన్ ది ఎంటైర్ లైఫ్. లైఫ్ మొత్తం ఎఫెక్ట్ చూపేది ఏది అంటే మనం ఆలోచించే పద్ధతి అలవాటు పడాలి మనస్సుకి. అది అలవాటు పడలేదు. ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడితే ఐడియాలు రావడం మొదలవుతున్నాయి. తబస్సం అర్థమవుతుందా? ఎస్ సార్. యా అక్షర? ఎస్ సార్. యా ఓకే. నౌ అక్షర 1 నుంచి 10 వరకు 5 నెంబర్స్ కౌంట్ చెయ్యి. 1 2 3 4 5 సార్. 10 వరకు is something important. And counting అంటే it should be in a rhythm. Yeah, Samina. Yeah, Navya. हाँ समीना बोलो. या तबस्सुम. या शिल्पा का. 1 2 3 4 5 6 7 8 9 10 5 నెంబర్స్ కౌంట్ చేయమన్నాను. 10 నెంబర్స్ కౌంట్ చేయిస్తాం. 5 1 3 5 7 9 సార్. బ్యూటిఫుల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఎక్కడి నుంచి ఎంత వరకు ఎంత ఎంత పెంచి లేదా ఎంత తగ్గించి. నవ్సి ఇప్పుడు నేను డిసైడ్ అయినా నాకు 5 టైమ్స్ అని నేను డిసైడ్ అయితే నేను మీ దగ్గర ఎన్ని రకాలుగా చెప్పించానో ఆలోచించండి. 5 టైమ్స్ అని నేను డిసైడ్ అయితే మీతో ఎన్ని రకాలుగా చెప్పించానో ఆలోచించండి. అలా చెప్పేటప్పుడు మీరు ఏమేమి గుర్తించారో ఇది ఆలోచించండి. ఆలోచించిన తర్వాత నా స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు నేను మీతో చేసిన పని మీరు కంప్యూటర్తో చేయాల్సి ఉంటుంది. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. నేను మీతో చేసిన పని మీరు కంప్యూటర్తో చేయాల్సి ఉంటుంది తబస్సం. అంటే ఇప్పుడు కంప్యూటర్కి మీరు 5 టైమ్స్ అని చెప్పాలనుకోండి, మీరు ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే యూ కెన్ సే 1 to 5 ఒక్కొక్కటి పెంచి అని చెప్పాల్సి ఉంటుంది. లేదా 1 to 10 రెండు పెంచి అని చెప్పచ్చు. లేదా 1 to 20 4 పెంచి అని కూడా చెప్పొచ్చు. అప్పుడు కూడా 5 టైమ్సే కౌంట్ అవుతుంది. అంతెందుకు 1 to 100 20 పెంచి అని కూడా చెప్పొచ్చు. అప్పుడు కూడా మీకు 5 అవుతుంది. అంటే 5 టైమ్స్ ఏదైనా కంప్యూటర్లో రిపీటెడ్ ప్రాసెస్ చేయాలి అంటే దాన్ని ఎలా చెప్పాలి 5 టైమ్స్ అని మీరు ఇన్ని విధాలుగా ఆలోచించవచ్చు. నవ్య అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ విషయాలని మనం ఇంగ్లీష్లో చెప్పుకుందాం.
repeated process. When we need to do repeated process, we must keep a count that how many times the process is to be done. ఆ ప్రాసెస్ ఎన్నిసార్లు జరగాలని మనం ఒక కౌంట్ పెట్టుకోవాలి. టు కీప్ ఏ కౌంట్ we need to remember 3 things. కౌంట్ గుర్తుపెట్టుకోవాలంటే మనం 3 విషయాల పట్ల చాలా జాగ్రత్త పడాలి. ఆ 3 విషయాలని మన అవగాహనలో పెట్టుకోవాలి. మన బుద్ధిలో ఎప్పుడు అది తిరుగుతూ ఉంటేనే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకటి, మన భాషలో చెప్తాను, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 2, ఎండింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. రైట్ శిల్ప? Yes, sir. 3, హౌ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే కానీ మనము రిపీటెడ్ ప్రాసెస్ చేయలేము. నవ్య ఓకే? ఓకే సార్. తబస్సం ఏంటి ఆ 3 విషయాలు? స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, హౌ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. యా. సో వీటిని టెక్నికల్ గా ఏమంటారంటే, ఇది టెక్నికల్ పేరు. సే సెట్టింగ్ a perfect initialization, placing a proper condition, using appropriate counter. యా అక్షర, ఏం వాటి టెక్నికల్ పేర్లు? సార్ ఇనిషియలైజేషన్, కండిషన్, కౌంటర్ సార్. సమీనా ఓకే? ఓకే సార్. సో to implement the concept of iteration, all programming languages support a software mechanism called loops. దాదాపుగా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లోనూ ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ ఉంది. లూప్స్ అనేది సాఫ్ట్వేర్ మెకానిజం. దేనికి పనికి వస్తుందంటే ఇటరేషన్ అనే కాన్సెప్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి. కాన్సెప్ట్ ఇంతకు ముందు జరిగిన కాన్సెప్ట్ పేరు బ్రాంచింగ్, దానికి వాడే సాఫ్ట్వేర్ మెకానిజం పేరు బ్రాంచింగ్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ పేరు ఇటరేషన్, దానికి వాడే సాఫ్ట్వేర్ మెకానిజం పేరు లూప్స్. ప్రాబ్లం ఎక్కడ అంటే కాన్సెప్ట్ పేరు, వాడే సాఫ్ట్వేర్ మెకానిజం పేరు అంతా గజిబిజిగా తయారు చేసి పెడతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నవ్య ఓకే? ఓకే సార్. సో ద లూప్స్ ఆర్ సపోర్టెడ్ విత్ ద కీవర్డ్స్ వైల్, ఫార్ అండ్ డూ వైల్. సరే, వీటిని పక్కకు పెడదాం. లెట్ us get on to that while. While loop, దాని సింటాక్స్ అంటే రాయాల్సిన పద్ధతి. అది పుస్తకాల్లో కూడా దొరుకుతుంది. అదేం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫ్లో కంట్రోల్. సో అది చూడడానికి ఎలా ఉంటుంది, దాని ఫ్లో ఎలా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా గమనించండి. యూ విల్ హ్యావ్ ఇనిషియలైజేషన్. నేను షార్ట్ కట్ రాస్తున్నా ఇనిట్ అని. ఇనిట్ ఇస్ వాట్? ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ వాల్యూ. వైల్ condition, so while keyword takes a condition and you will have group. ओपन में छे देख रहे हैं. So while keyword will take a condition and you will have group of statements. In that group you will have all statements to be executed and even counter is placed as a body of that while loop. Tabassum okay? ఓకే సార్. Navya okay na?
ఓకే సార్. ఇది కూడా ఏం పెద్ద యుద్ధం ఏం కాదు, ఇది కూడా ఈజీ గోయింగ్. దీని ఫ్లో కంట్రోల్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే, మీకు ప్రోగ్రామ్ లైన్ బై లైన్ రన్ అవుతూ ఇనిషియలైజేషన్ రన్ అవుతుంది. ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ వాల్యూ ఏదో ఒకటి నుంచి మొదలు పెట్టండి అని నేను చెప్పినట్లు, ఇక్కడ నుంచి మీ ప్రోగ్రామ్ కంట్రోల్ కండిషన్ దగ్గరికి వస్తుంది. కండిషన్ ఇఫ్కి కూడా కండిషన్ ఇస్తాం మనము. కండిషన్ రిలేషనల్ ఆపరేటర్ యూస్ చేసి తయారు చేస్తాం. దాని రిజల్ట్స్ ఎయిదర్ ట్రూ లేదా ఫాల్స్ అవుతుంది. అక్షర ఓకే? సేమ్ ఇఫ్ లాగానే ఇక్కడ దీని కండిషన్ యొక్క రిజల్ట్ ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ కంట్రోల్ ఇలా వచ్చేసి బయట ఉన్నవి రన్ అవుతాయి, అంటే లోపలికి వెళ్ళదు. ఒకవేళ కండిషన్ రిజల్ట్ ట్రూ అయితే అప్పుడు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, వాటితో పాటు కౌంటర్ కూడా రన్ అవుతుంది. మామూలుగా ఇఫ్కి మీరు కండిషన్ ఇచ్చినప్పుడు కండిషన్ ట్రూ అయితే లోపల ఉన్నవి ఒకసారి రన్ అయ్యి క్లోజింగ్ బ్రేస్ నుంచి మీ ప్రోగ్రామ్ కంట్రోల్ కిందికి వచ్చేస్తుంది. కానీ ఈ వైల్ అన్న కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ నుంచి మీ ప్రోగ్రామ్ కంట్రోల్ని ఇలా తీసుకెళ్ళి మళ్ళీ కండిషన్ దగ్గర వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లోపల ఉన్నవన్నీ రాన్నాయి, మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. ఆ కండిషన్ ట్రూ అయినంతసేపు ఇలా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఎన్నిసార్లు తిరిగిందో అన్నిసార్లు స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, లోపల మీరు కౌంటర్ పెట్టి వాల్యూని మారుస్తూ ఉన్నారు కాబట్టి కండిషన్ ప్రతిసారి ట్రూ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎక్కడో ఒక చోట కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మీ ప్రోగ్రామ్ కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎన్నిసార్లు తిరిగిందో అన్నిసార్లు లోపల ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. శిల్ప ఇది అర్థమైందా? ఎస్ సార్. సమీన, తబస్సం ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అక్షర ఓకే. ఓకే. ఈ బొమ్మని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇప్పుడు లోపల ఉన్న స్టేట్మెంట్స్ని పక్కకు పెడదాం. we declared a variable int a. I said a is equal to 0. While అన్న కీవర్డ్ కి I give a less than 5 is the condition. ఇక్కడ ఏంటివో స్టేట్మెంట్స్ పెట్టినామని అనుకుందాం. అది ఏదైనా ఉండని మనకెందుకు. ఇక్కడ a is equal to a plus 1 అని అన్నా, అంటే వీఆర్ ఇంక్రీజింగ్ a వాల్యూ బై 1. నవ్య ఓకే? ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఈ మధ్యలో ఏ కోడ్ అయితే ఉందో ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది ఈజ్ ది క్వశ్చన్. తబస్సుం యా అక్షర భాయ్ సమీనా ఓ ఏమైనా అందరూ సైలెంట్. తబస్సు ఓ am I audible? ఎస్ సార్. ఎస్ సార్. ఆ, మరి ఈ మధ్యలోని కోడ్ ఎన్నిసార్లు రన్ అవుతుందంటే ఎవరా మాట్లాడలేదు? యా శిల్ప, వాట్ డూ యూ గెస్? 5 times సార్. యా 5 times 4 times నవ్య? ఏ గ్రేటర్ దాన్ 5 కాబట్టి యా శిల్ప? 4 కానీ 5 times కానీ సార్, ఈ రెండిట్లోనే సార్. ఓ 5 times సార్. ఓ యా అక్షర? 4 times సార్. 4 times. వెరీ గుడ్. తబస్సం? భాయ్ తబస్సం
4 times, sir. వెరీ గుడ్. సమీనా? 4 times, sir. రైట్. లెట్ us have a look on this how it runs. సో ఇప్పుడు ఏ ఒక వేరియబుల్ పెట్టుకున్నాం మనం, దానిలో ఫస్ట్ 0 పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ 0 less than 5 కండిషన్ ట్రూ నా ఫాల్స్ తబస్సం? True, sir. యా ట్రూ. కాబట్టి ఇదంతా ఒకసారి రన్ అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది అక్షర? 1 sir. 1. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ప్రోగ్రామ్ కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ అక్షర? 0 sir. ఏయ్, ఏ వాల్యూ 0 ఉండింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏ వాల్యూ 1 అయిందని నువ్వే కదా చెప్పావు. Yes sir. 1 sir. మరి ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ వచ్చినప్పుడు ఏ లెస్ దెన్ 5 అంటే ఏ వాల్యూ ఎంత ఉంది? 1 sir. 1 less than 5 ట్రూనా ఫాల్సా? True sir. ట్రూ. కాబట్టి మళ్ళీ ఇవంతా రన్ అయినాయి. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అయింది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది? 2 sir. 2. ఇప్పుడు మళ్ళీ కండిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏ లెస్ దెన్ 2 అంటే ఏ వాల్యూ ఎంత ఉంది? 2 sir. 2 less than 5 ట్రూనా ఫాల్సా? True sir. ట్రూ. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఎంత అయింది? 3 sir. ఇప్పుడు 3 less than 5 ట్రూనా ఫాల్సా? True sir. ట్రూ. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఎంత అయింది? 4 sir. 4 less than 5 ట్రూనా ఫాల్సా? True sir. ట్రూ. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఎంత అయింది? 5. 5 less than 5 ట్రూనా ఫాల్సా? False, sir. Equals sir. ఈక్వల్ టు పెట్టలేదు అక్కడ. లెస్ దెన్ 5 అన్నా. 5 less than 5 ట్రూనా ఫాల్సా? దట్స్ ఇట్. False, sir. ఫాల్స్. కాబట్టి రన్ కాలేదు. సార్ తబస్సం ఇప్పుడు ఓకే. ఇది వెయిట్ ఫాల్స్ అయింది కదా సార్ 6 times. నవ్య అక్క ఒక్క సెకండ్. భయ్ సమీనా తబస్సం ఓకే. Okay, sir. తబస్సం ఓకే. Okay, sir. ఎన్నిసార్లు రన్ అయింది? 1 2 3 4 5 ఎన్నిసార్లు ట్రూ అయితే ఎన్నిసార్లు రన్ అయింది. రైట్. Yes, sir. అక్షర ఓకే. Okay sir. అంటే లెస్ దెన్ 5 ఉండొచ్చు కానీ స్టార్టింగ్ విత్ 0 కదా. Okay sir. యా నవ్య ఓ లెస్ దెన్ ఈక్వల్ టు పెడితే 6 times వస్తుంది. దట్ ఈస్ రైట్. ఓకే నవ్య. ఓకే యా ఎందుకంటే నవ్య శిల్ప మీరు యూ ఐడెంటిఫైడ్ 5 times అని. బట్ వీళ్ళకి ఇది కొత్త విషయం కదా అక్షరాకి తబస్సంకి. కాబట్టి ఐ వాంట్ దెమ్ టు థింక్, ఆలోచించడం అలవాటు కావాలి. కాబట్టి ఐ కంటిన్యూడ్. మీరు 5 అన్న వెంటనే ఎస్ 5 గుడ్ కరెక్ట్ అంటే ఇలా ఆలోచించేది వీళ్ళకి అలవాటు కాదు. అందుకోసం నేను మీ కరెక్ట్ ఆన్సర్ని బైపాస్ చేసి థింకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేశాను. ఓకే నవ్య. ఓకే రైట్. ఇది తబస్సం, అక్షర అండ్ సమీనా బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద ఇదే కాన్సెప్ట్నే వి గో ఫర్ అ బ్రేక్ ఆఫ్ 2-3 minutes. 2-3 minutes తర్వాత ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ రకరకాలుగా వర్కౌట్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్. See, something important is if you need a six-pack body, you need to get into ground. You need to get into gym. Bend body. బాడీని యోగాసనాలు వేసినట్లు బాగా బెండ్ చేస్తూ వస్తే బాడీకి 6-pack మజిల్స్ ఫామ్ అవుతాయి. మైండ్ 6-pack మైండ్ కావాలి అంటే మీరు ఇలా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఆలోచించడమే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో ఆలోచించేది వచ్చు కానీ ఎలా ఆలోచించాలి అన్నది మనకి అలవాటు కాలేదు. ఆ అలవాటు ఇప్పుడు పడుతుంది. అండ్ ఐ నో దిస్ లూప్స్ ఈస్ the peak concept where you need to think a lot.
రైట్. చలో ఒక 2 minutes బ్రేక్, 2 minutes తర్వాత వీల్ కంటిన్యూ విత్